పుట్టినప్పటి నుంచి మేము రావడం పోవడం, మాకు ఊరి మీద ఉన్న ప్రేమ, మా తాతలు అంతా ఇక్కడ పుట్టిరు పెరిగిరు. మా నాన్న కూడా ఇక్కడ పుట్టిండు పెరిగిండు. ఇక్కడ మాకు భూములు ఉన్నాయి. ఇక్కడ మాకేం కొత్త కాదు. బసవాపురం విలేజ్. బసవాపురంలో మాకు భేదాలు లేవు. మామ, కాక, నాయన, చిన్నాయన, పెద్ద నాయన, బావ అని మాట్లాడుకుంటాం మేము అందరితోటి. మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు ఉన్న ప్రేమ అప్పటి నుంచి. కాబట్టి మా వాళ్ళు, మా మరదలు ఇక్కడ నిలబడింది. ఛాన్స్ వచ్చింది కదా, ఇక్కడ మా ఊరికి డెవలప్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ పని సరిగా కాలేదు. ఇంకా గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల, లాస్ట్ సర్పంచ్ గారు వాళ్ళకు బడ్జెట్ సరిగా దొరకకపోవడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ పనులు కాలే. ఈసారి ప్రయత్నం చేద్దామని మేము ట్రై చేసాము. మాకు వచ్చేసింది ఇది మా మరదలకు. దీనికి దానికి పెద్ద వేరేది ఏదైనా పెట్టి డెవలప్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు కొత్తగా ఏం రావట్లేదు. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడనే రావడం పోవడం. మేము కొంతకాలం మేము ఇక్కడ చదువుకున్నాం. ఎల్దుర్తిలో ఇక్కడ చదువుకున్నాం. నేను కౌసర్ ఇక్కడ చదువుకున్నాం. ఎల్దుర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం తెలుగు. ఇంకోటి ఆర్యగూడెంలో గొట్టె బొమ్మయ్య అని ఉండే, ఆయన మాకు ఉర్దూ ప్లస్ తెలుగు రెండు చదివిస్తుండే మాకు. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ నుంచి ఏమైనా సంపాదించుకొని ఇక్కడ వాళ్ళని లాస్ చేసుకొని పోదామని మాకు ఉద్దేశం ఏం లేదు. మా ఊరు, మాకున్న ప్రేమ ఇది. अस्सलाम वालेकुम। हम कोई पुराने नहीं हैं, हम यहाँ के हम कोई नए नहीं हैं, हम बहुत पुराने हैं। हमारे दादा ससुरे यहाँ के पुलिस पटेल थे, उनका नाम मोहम्मद इब्राहिम साहब था। और हम कोई गलत इरादे से यहाँ पर सरपंच नहीं बने। हम यहाँ का डेवलपमेंट वर्क करने के लिए हमको हमारे गांव से पूरे मिलके हमको सपोर्ट करने की वजह से आज हम सरपंच बने। और यहाँ पर 5 कास्ट है जो हमको सपोर्ट करे। मैं सबसे पहले हमारे बसवापुर का शुक्रिया अदा करती हूँ जो हमें बहुत साथ दिया, और बाजू पंतुलपल्ली का भी शुक्रिया अदा करती हूँ। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.